నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలో పంటల పరిశోధన సరిగ్గా జరగట్లేదన్న మంత్రి తుమ్మల. రసాయనాలు లేని విత్తనాలను అభివృద్ధి చేయాలని సూచన. 22A వల్ల లక్షల మంది ప్రజలు ఆగమవుతున్నారన్న హరీష్ రావు. నైతిక బాధ్యతతో మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్. 3 రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియామకం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో కార్మికుడి హత్య. గొడవలో ఇనుప రాడ్తో కొట్టి చంపిన స్నేహితుడు. సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని ఓ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం. షోరూంలో పనిచేస్తున్న యూపీ కార్మికుడు సజీవ దహనం. $1,100 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఎస్ఆర్డీపీ పనులు, వన్ వే ఆంక్షల అమలును ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పటికే 15 పిల్లర్ల పనులు జరుగుతున్నాయని, ఈ వన్ వే అమలుతో ఏకకాలంలో మరో 40 పిల్లర్లకు ఫౌండేషన్ వేసేందుకు ఆటంకాలు తొలగిపోయాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి వన్ వే అమలు చేయగా పీక్ అవర్స్ లో 2-3 చోట్ల మినహా మిగతా అన్ని చోట్ల ట్రాఫిక్ సాఫీగానే కదిలిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం జాయింట్ సిపి, డీసీపీల పర్యవేక్షణలో 4 షిఫ్టుల్లో 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ అడ్వైజరీలు గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కేబీఆర్ చుట్టూ మనం వన్ వే చేయడం జరిగింది. ఈ ఒక వన్ వే వారం నుంచి మనం ప్రచారం చేయడం జరుగుతుంది. సహకరించిన ప్రజలకి అందరు కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి, ప్రభుత్వ తరపు నుంచి, జీహెచ్ఎంసీ కమిషనర్ తరపు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంది ప్రజలు, నేను కూడా అక్కడ ఆగి వచ్చాను, చాలా చోట్ల ప్రజలు బాగా సంతోషించారు. చాలా చోట్ల కూడా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుందని చెప్పి తెలిసింది. అక్కడక్కడ కొన్ని చోట్ల 2 చోట్ల మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కొంత ఇంకా సివిల్ వర్క్స్ చేయాల్సిన అవసరం అని చెప్పి కమిషనర్ గారు కూడా, వాళ్ళ టీం కూడా ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఇంకా కొంతమంది మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీస్ మళ్ళీ అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ వన్ వే వల్ల అరౌండ్ 40 బేస్మెంట్స్ వేయడానికి అవకాశం, ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉన్నాయి. అండ్ వన్ వే వల్ల ఎవరికైనా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ప్యాసింజర్స్కు, అదేవిధంగా మోటరిస్ట్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ప్యాసింజర్స్ కూడా పోలీస్తో మాట్లాడి వీఆర్ గివింగ్ సిగ్నల్, ఫ్రీ సిగ్నల్ ఇస్తున్నాం, సిగ్నల్ ఫర్ క్రాసింగ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడెక్కడ ఇంకా స్ట్రక్చర్స్ ఎక్కడైనా కావాలి, సివిల్ వర్క్ కావాలన్నా దానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. వన్ వే విల్ రిడ్యూస్ ద ట్రాఫిక్ టైం. అదేవిధంగా మీకు ఓవరాల్ చూసుకున్న ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. మీకు పూర్తిగా దీనివల్ల 2-3 ఏరియాలో మేజర్ సిగ్నల్స్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది. కొంచెం ఇనిషియల్ ఒక 2-3 డేస్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఈజీగా వన్ వే కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. లక్షల మందిని ఆగం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో అలానే తొలగించాలన్నారు. మల్కాజ్గిరిలో 22A నిషేధిత భూముల బాధితుల సభలో పాల్గొన్న హరీష్ రావు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు ఎందుకు శిక్ష అని ప్రశ్నించారు. తప్పులు మీ బదనామా ఆఫీసర్ల మీద వేస్తుంది. ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు పొంగులేటి అంటే ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టల. మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు.
ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకో మాట అడుగుతా, పొంగులేటి గారు ఏమంటున్నారు? మేం భూములన్నీ తీసేస్తాం, ఏదో నిషేధిత భూముల అధికారులు పెట్టినరు, తప్పైంది, సారీ, మేము తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుండ్రు. అంటే నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22 పెట్టినరో మీకు తెలియదా? మరి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా? నిషేధిత భూముల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టినరు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని భారీ బందోబస్తు మధ్య అధికారులు తొలగించారు. ముందస్తుగా బీఆర్ఎస్ నాయకుల్ని అదుపులోకి తీసుకోవడంతో పట్టణంలో ఉద్రిక్తత తలెత్తింది. ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ రోజు పట్టణంలోని మెడికల్ కాలేజ్ ఎదురుగా బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అధికారులు తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులకు గులాబీ శ్రేణులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. తమకు తాముగా విగ్రహాన్ని తొలగించాలని బీఆర్ఎస్ నాయకులకు గడువు విధించిన అధికారులు వారు తొలగించకపోవడంతో అర్ధరాత్రి సమయంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ విగ్రహాన్ని తొలగించారు. ముందస్తుగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు, మరోవైపు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు సందర్భంగా ముందస్తుగా బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకోవడంతో శ్రేణులు ఆందోళనకు దిగాయి. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదినం కావడంతో ప్రధాన కూడళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మెడికల్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు, డివిజన్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టుపై పెద్ది సతీమణి స్వప్న భావోద్వేగానికి గురయ్యారు. నల్లబెల్లిలోని స్వగృహంలో పెద్ది విగ్రహాన్ని తడుముతూ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు నల్లబెల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ పాఠశాలలు, దుకాణాలను బంద్ చేయించారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహం ముందు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ ఊరచెరువు వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. రాంపూర్కు చెందిన వినయ్, రమ్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరు విడివిడిగా ఉంటున్నారు. మళ్లీ ఈ మధ్య వీరిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు వినయ్ తండ్రి పరమేష్ అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు, పరమేశ్వర్ మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. రాంపూర్ ఊర చెరువు సమీపంలోని దేవాలయం వద్ద వెంకటేశ్వర్లను కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సేవిస్తూ కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో రివర్స్ స్కైపో విల్లాల నిర్మాణ సముదాయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికులు అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా వారి మధ్య
మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఓ కార్మికుడు పక్కనే ఉన్న ఇనుప రాడ్తో అనికేత్ అనే కార్మికుడి మెడపై బలంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అనికేత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు కారణం, నిందితుడి వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల పట్టణం పెద్దూరు ప్రధాన రహదారిపై ఉన్న మహాలక్ష్మి ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గోదాముల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి ఇస్లాం అనే వ్యక్తి సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షోరూంలోని ఫర్నిచర్ భారీగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో 4 ఉండగా 3 ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం విషయం తెలుసుకున్న డీఎస్పీ కత్రోజు నాగేంద్రాచారి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో సుమారు 35 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫ్రంట్ లో అగ్గి అంటుకుంది. మా వర్కర్ కాల్ చేస్తే నేను వచ్చాను. దాదాపు 40-45 లక్షల సామాన్ ఉంటుంది. నేను రీసెంట్ గా 10 లక్షల సామాన్ పర్చేస్ చేశాను. కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, దయ చూపించండి. కొంచెం ఎంక్వైరీ కూడా చేయండి. అసలు నిజంగానే అంటుకుందా లేకపోతే వేసి వెళ్ళారా? మాకు అది ఎంక్వైరీ ఖచ్చితంగా కావాలి. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీయడానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైదీలను ఉరితీయటం అనేది అత్యంత బాధాకరమైన విధానమని, అందుకు బదులుగా వేరే మార్గాన్ని అమలు చేయాలని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించి ప్రత్యామ్నాయ పద్ధతిని రూపొందించాలని భావిస్తే ఈ తీర్పు ఎలాంటి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. శిక్షల అమలు విధానాన్ని మార్చే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని కోర్టు తెలిపింది. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీయటానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది జనవరి 1న విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పు వెలువరించింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న 2 వ్యక్తులను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించిన ఘటన ఉత్తరాఖండ్ రిషికేశ్లో జరిగింది. బొలెరో మ్యాక్స్ వాహనంలో 2 వ్యక్తులు హరిద్వార్ వెళుతూ ఉండగా రిషికేశ్ సమీపంలో వాహనం బోల్తాపడి బీన్ నదిలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది దల్వాలా పోస్ట్ నుంచి సహాయక పరికరాలతో ఘటనాస్థలికి వెళ్లారు. గంటపాటు శ్రమించి ఒకరిని సురక్షితంగా బయటకు తీశారు. రెండో వ్యక్తిని రక్షించే క్రమంలో నదిలో నీటి ఉధృతి మరింత పెరిగింది. నీటి ప్రవాహ వేగానికి వాహనం కొంత దూరం కిందికి కొట్టుకుపోయింది. వెంటనే ఎస్డీఆర్ఎఫ్ అధికారులు మరో బృందాన్ని అక్కడికి పంపించారు. ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్క చేయకుండా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాహనం వద్దకు చేరుకుని రెండో వ్యక్తిని కూడా సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వారిద్దరిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చూపిన తెగువను స్థానికులు, అధికారులు అభినందించారు. దెహ్రాదూన్లో ట్రెక్కింగ్కు వెళ్లి స్వర్ణ నదిలో చిక్కుకున్న 6 విద్యార్థులను కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించింది. మధ్యప్రదేశ్ బింద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కార్మికులను తీసుకుని వెళ్తున్న ఓ లారీ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో లారీలో ఇరుక్కుపోయిన పలువురిని బయటకు తీశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ వాసులుగా గుర్తించారు. గ్వాలియర్ జిల్లాలో వరి నాట్లు వేసి తిరిగి వెళుతూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. పశువులను తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఇరాన్తో జరుపుతున్న చర్చలకు ఒమన్ అడ్డు తగిలితే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించి ఒమన్తో ఒప్పందం కుదిరిందని ఇరాన్ వెల్లడించడంతో ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు.
హర్మూజ్లో వాణిజ్య నౌకల రాకపోకలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని అమెరికా పట్టుపడుతోంది. అయితే ఒమన్తో ఇరాన్ కుదుర్చుకున్న ఒప్పందం అమెరికా డిమాండ్కు అనుగుణంగా ఉందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మూతపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ మార్గాన్ని తెరవడానికి అమెరికా ఒమన్లు విడివిడిగా టెహ్రాన్తో చర్చలు జరుపుతున్నాయి. హర్మూజ్ గుండా వెళ్లే నౌకలు టోల్ చెల్లించాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఓసారి ఒమన్ సమర్థించింది. అయితే అమెరికా హెచ్చరికలతో ఒమన్ వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయో ఇంకా వెల్లడి కాలేదు. బహుశా ఇరాన్ డిమాండ్లకు ఒమన్ అంగీకారం తెలిపి ఉండొచ్చని, అందుకే ట్రంప్ ఆ దేశానికి హెచ్చరించినట్లు చేసి ఉంటారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దక్షిణ ఫిలిప్పీన్స్లోని ఓ విశ్వవిద్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. 2 తుపాకులతో క్యాంపస్లోకి ప్రవేశించిన ఓ విద్యార్థి తోటి విద్యార్థిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను లైవ్ స్ట్రీమ్ చేయడానికి నిందితుడు బాడీ కెమెరాను ధరించాడని స్థానిక మేయర్ తెలిపారు. నిందితుడు మొదట ఇద్దరిపై కాల్పులు జరిపాడని చెప్పారు. ఆ తర్వాత తన సహచర విద్యార్థిని కాల్చి చంపాడని వివరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించామని మేయర్ వెల్లడించారు. ఇరాన్తో తెర వెనుక చర్చలు జరుపుతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC తోసిపుచ్చింది. వాషింగ్టన్తో తమ అధికారులు ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని స్పష్టం చేసింది. తమతో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ భ్రమపడుతున్నారని IRGC ప్రతినిధి హుస్సేన్ మొహబ్బీ ఎద్దేవా చేశారు. అమెరికా తన వాగ్దానాలను నిలుపుకోవడంలో విఫలమైపోవడంతో తమ యంత్రాంగం ఆ దేశంతో చర్చలు జరపడం లేదన్నారు. ఇరాక్కు చెందిన కుర్దిస్తాన్ సాయుధ దళాల ద్వారా అమెరికా IRGC మధ్య అనధికారిక చర్చలు జరుగుతున్నాయని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించగా వాటిని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. తమ మధ్య భేదాభిప్రాయాలు సృష్టించడానికి కుట్ర పన్ని కొందరు ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నారని ఆరోపించింది. IRGCతో తమ యంత్రాంగం రహస్యంగా చర్చలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్ సమస్యను పరిష్కరించడానికి తనకు తొందర లేదని అన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు ఎలాంటి గడువు విధించలేదని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం యాప్ తీసుకువస్తే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎరువుల కోసం FSS విధానాన్ని తీసుకువచ్చింది. రైతులకు ఎరువులు కావాలంటే FSSలో నమోదు చేసుకోవాల్సిందే, లేకుంటే ఎరువులు దొరకటం కష్టం. కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేసింది. దీంతో ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు FSS అంటే ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయి పరిణామాలపై కథనం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల విక్రయాల కోసం నూతనంగా తీసుకొచ్చిన FFS అంటే ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ విధానం రైతులను గందరగోళానికి గురిచేస్తుంది. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ తీసుకొచ్చింది. అంటే యాప్లో యూరియా కోసం నమోదు చేసుకుంటే తప్ప బస్తా తీసుకునే వీలు ఉండేది కాదు. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో యూరియానే కాదు, DAP, కాంప్లెక్స్, పొటాష్ కూడా సర్వే నంబర్లు, పట్టాదారు పాస్బుక్ పుస్తకం ఆధారంగా నమోదు చేయాల్సి ఉంటాయి. లేనట్లయితే యూరియా బస్తానే కాదు, కాంప్లెక్స్ బస్తా కూడా పొందడానికి ఆస్కారం లేదు. ఇప్పటికే DAP వాడకం సమయం గడిచిపోయింది. తాజాగా యూరియాతో పాటు కాంప్లెక్స్, పొటాష్ వాడకం పెరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వము సదుద్దేశంతోనే ఈ యాప్ తీసుకొని ఉండొచ్చు, కానీ దానికి అనుగుణంగా ఎరువులకు కూడా మండలాల వారీగా ఎక్కడికెక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి అందుబాటులో ఉంచితే లాభం చేకూరుది. కానీ ఆ ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ రకమైన ఎరువు ఉందనేది వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే ఒకవేళ ఆదిలాబాద్కు సంబంధించిన రైతులకు ఆదిలాబాద్లో ఉండకపోవచ్చు, దానికి అనుగుణంగా బైన్సా ప్రాంతంలో ఎరువులు ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఆదిలాబాద్ నుంచి బైన్సాకు వెళ్ళి ఎరువులు తీసుకొని రావాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది. దీనికి తాజా ఉదాహరణనే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్కు చెందిన రైతులు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉట్లూరుకి వెళ్ళి పొటాష్ ఎరువులు తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే ఎరువుల చెల్లించిన డబ్బులతో పాటు ఒక్కొక్క బస్తాపై అక్కడ డీలర్ 100 రూపాయలు అధికంగా తీసుకున్నాడు. మొత్తం డబ్బులను పక్కన పెడితే దాదాపు 47,000 రూపాయలు రైతు అదనంగా చెల్లించాల్సి పట్టింది. అదే కనుక భీంపూర్ రైతుకు భీంపూర్లోనే ఎరువులు లభించి ఉంటే ఆర్థిక భారం తప్పేది, రవాణా భారం తగ్గేది. కానీ అలా జరగలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం
రాష్ట్రంలోని పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ ఎంచుకుంది. దానికి అనుగుణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 66 మండలాలతో విస్తరింది. ఈ మొత్తం మీద 17 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతుంది. ఇలా 11 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. ఎకరాకు ఒక్కొక్క బస్తాను 2 బస్తాలు తీసుకుంటే యూరియా దాదాపు 1,25,000 మెట్రిక్ టన్నులు, అట్లాగే కాంప్లెక్స్లు 50,000 మెట్రిక్ టన్నులు, పొటాషు దాదాపు 25,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖనే నిర్ధారించింది. దీనికి అనుగుణంగా ఎక్కడికక్కడ ఎరువులను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ యాప్లో అలాంటి ప్రస్తావన ఎక్కడ లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ని ప్రవేశపెట్టే ముందు ఆ మండలాల వారీగా స్టాకును విభజించి ఆ మండలానికి సంబంధించిన ఎరువులను ఆ మండల రైతుకే అమ్మేలా విధి విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉంటే ఏ ఇబ్బంది తలెత్తేది కాదు. కానీ అలా జరగలేదు. పైగా నిబంధనల ప్రకారం అయితే డీలర్ల వారీగా లేదా వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా కొంత స్టాకుని ఉంచాల్సి ఉంది. అలా ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాలలో రైతులకు ఆ ఎరువు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఆ ప్రయోగము ఈ యాప్లో కనిపించట్లేదు. ఈ యాప్ ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాదు, బైన్సా, నిర్మలు, ఉట్నూరు, ఆసిఫాబాదు, కాగజ్నగర్, మంచిర్యాల, బెల్లంపల్లిలో ఎరువుల వ్యాపార జోరుగా సాగుతుంది. అంటే వీటన్నిటికి సంబంధించిన 66 మండలాలు ఉన్నాయి. ఆ 66 మండలాలకు సంబంధించిన ప్రధాన వ్యాపారాలని ఆశ్రయించాల్సి ఏర్పడుతుంది. గతంలోనైతే ఈ ఎరువులకు మండలాల వారీగా వ్యవసాయ శాఖ సూచించిన లేదా ప్రభుత్వం కేటాయించిన నిల్వను ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు ఆ మండలానికి తీసుకొని వెళ్ళేవారు. అంటే ప్రతి మండలంలో ఎంతో కొంత ఎరువు లభించేది. మరొక ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా అట్లాంటి చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు నెట్గా డబ్బులు చేతిలో ఉన్నవారు ముందుగా ఎరువులు కొనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. డబ్బులు లేకుంటే ఆ సమయంలో ఆయన ఉండే ప్రాంతంలో ఎరువులు లేకపోతే మరో ప్రాంతానికి లేదా మరో మండలానికి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ మండలాల వారీగా ఆ మండలానికే ఎరువు కేటాయించాలనే నిబంధన కనుక అనుమతి చేస్తే మరొక మండలంకు సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చే ఆస్కారం ఏర్పడదు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయకపోవడంతోనే రైతులను గందరగోళం కూర్చేసి పైగా ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలో యూరియా యాప్ని వినియోగించినప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ లేక మారుమూల ప్రాంతాల వాళ్ళు వెళ్ళలేక తీవ్ర నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి ఈ ఎరువులలో ఉండడంతో కొంత ఇబ్బందికరంగా మారింది. కేవలం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన యాప్లో అయితే యూరియా మాత్రమే పరిమితితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం అన్ని ఎరువులకు వినియోగించడమే కొంత ఇబ్బందిని గురి చేస్తుంది. అట్లా కొంత గందరగోళానికి దారితీస్తుంది. కానీ రైతుల అభ్యంతరాలనైతేనేమి రైతుల కష్టాలనైతేనే పరిగణకు తీసుకునే యంత్రాంగం కనిపించలేదు. యంత్రాంగం చేసినా కూడా అది అమలు అయ్యేది లేదు. ప్రధానంగా దీంట్లో రాజకీయ పార్టీల నుంచి లేదా ప్రజాప్రతినిధుల నుంచి కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తే లేదా రైతుల ఇబ్బందులను గుర్తిస్తే వెసులుబాటు కలిగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కీలకమైన దశకు పంటల సాగు చేరుతుంది. అలాంటి కీలక దశలో ఎరువుల కోసం రైతులు పరుగులు తీయాల్సి రావడం బాగా ఆందోళనకు దారితీస్తుంది, అసంతృప్తికి దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యాప్ని కొనసాగిస్తూనే దానికి అనుగుణంగా మండలాల వారీగా అట్లాగే సహకార సంఘాల వారీగా ఆ ఎరువులను అందుబాటులో ఉంచితే మేలు చేసినట్లు అవుతుంది. లేనట్లయితే రైతుల గోసను పట్టించుకున్నట్లుగా ఉంటుంది. కెమెరామెన్ కిరణ్తో మనీ, ఈటీవీ న్యూస్, ఫోటో స్టూడియో.